ఎక్సైజ్ శాఖకు డబుల్ కిక్కు. ఒక్క నెలలోనే 6,348 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందట. అబ్బా, మొత్తం ఈ ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం మొత్తం హాయిగా నిద్రపోయి ఉండొచ్చు. జస్ట్ ఒక 1 మంత్లో 6,348 కోట్ల అమ్మకాలు జరిగినాయట మద్యం. మరి ఎందుకు ఇంత? మద్యం అమ్మకాలతో అక్టోబర్లో 3,168 కోట్లు వస్తే కొత్త దరఖాస్తులు లైసెన్స్ ఫీజుల ద్వారా 3,180 కోట్లు వచ్చినాయట. ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం. అంటే ఒకటేమో రెగ్యులర్గా జరిగే మద్యం అమ్మకాలు, ఇంకొకటేమో ఈ 3,180 కోట్లు మొన్న అప్లికేషన్ ఫీజులు వచ్చినాయి కదా కొత్త వైన్స్లు. సో వాటికి సంబంధించిన 3,180 కోట్లు మొత్తం ఖజానాలోకి దాదాపు 6,500 కోట్లు వచ్చినాయట. ఈ 6,500 కోట్లలో ఓ 2,000 కోట్లు 3,000 కోట్లు అవతల పడేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ అన్న క్లియర్ చేయి కనీసం, ఆ పనున్న చేయి కనీసం. ఇప్పుడు ఇదే మన తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది అంటే ఈయనే ఉంది డెవలప్మెంట్ అంతా. డెవలప్మెంట్ అంటే ఇదే. రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా 6,348 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమైనాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా అందిన దరఖాస్తు ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలో ఏకంగా 3,180 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అక్టోబర్ నెలలో వరుస పండుగలు రావడంతో మద్యం అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో 3,168 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడం ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు 2 ఏళ్ల కాల పరిమితికి కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్త పాలసీలో మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును 2 నుంచి 3 లక్షలకు పెంచింది. 2 ఏళ్ల క్రితం 1,32,000 మంది దరఖాస్తు చేస్తే 2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెంచినప్పటికీ మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి 95,628 మంది పోటీపడ్డారు. ఫలితంగా కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే ఎక్సైజ్ శాఖకి 2,868 కోట్ల ఆదాయం వచ్చింది. లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులు మొదటి విడతలో లైసెన్స్ ఫీజులో 6వ వంతు మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించడంతో అదనంగా మరో 313 కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమైనాయి. మరోవైపు అక్టోబర్ నెలలో పండుగలు జాతరల కారణంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినాయి. గత ఏడాది అక్టోబర్లో మద్యం అమ్మకాల ద్వారా 2,987 కోట్ల ఆదాయం వస్తే ఈసారి 3,168 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో మొత్తం ఆదాయం నెల రోజుల్లోనే 6,348 కోట్ల మార్కు దాటింది. ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చిన నేపథ్యంలో పెండింగ్ బిల్లులు మంజూరవుతాయని మద్యం సరఫరాదారులు, కాంట్రాక్టర్లు ఆశిస్తున్నారు. ఏదేమైనా భారీ ఆదాయంతో ప్రభుత్వ ఖజానాకు ఉపశమనం కలిగిందట. చూడు ఎట్లుందో తెలంగాణ పరిస్థితి. దాని మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి.